హాయ్ అండి. వాంగీబాత్ రెసిపీ ఒక పర్సన్‌కి సరిపోయేంత క్వాంటిటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, హాఫ్ ఇంచు చెక్క, 2 ఎండుమిరపకాయలు, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసే ముందు 1 టీ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఒక రోట్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా దంచుకోవాలి. దీన్ని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీడిపప్పు, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయ, ఆనియన్ త్వరగా మగ్గటం కోసం సాల్ట్, పసుపు, ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 100 గ్రాములు వంకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ వంకాయలు అనేది బాగా మగ్గిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాంగీబాత్ మసాలా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 1 కప్ కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే.